సో గైస్, నేను మీ ఆరిఫారియా. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. మనమైతే ఈరోజు హైదరాబాద్లో ఉన్న పురాతనమైన చారిత్రాత్మక కట్టడం దగ్గర అయితే ఉన్నాం. ఇది వచ్చేపాటికి 400 సంవత్సరాలు పైబడింది. అంటే 1591 సంవత్సరంలో ఇదైతే నిర్మించబడింది. 1591 నుంచి ఇప్పటికి మనం తెచ్చుకుంటే మాత్రం 450 సంవత్సరాలు పైన ఉందన్నమాట. దీన్ని అప్పటి నిజాం రాజు మొహమ్మద్ కులీ కుతుబ్ షా అయితే నిర్మించారు. దీన్ని నిర్మించడానికి కూడా కారణం ఏంటంటే తన భార్య భాగమతి గారికి ప్రేమ మీద ఆ ప్రేమతో నిర్మించారనమాట ఈ కట్టడాన్ని. అంతేకాకుండా ఇది చూస్తుంటే మాత్రం 4 వైపులా ఒకే రకంగా ఉంటుంది. 4 వైపులా, అందుకే దీన్ని చార్మినార్ అని కూడా అంటారు. చార్మినార్ అంటే ముఖ్యంగా 4 స్తంభాలని అర్థం అనమాట. ఒకసారి మీరు చూడండి, వెనకమాల మొత్తం ఏ వైపు చూసుకున్నా కానీ ఒకేలా కనిపించింది 4 స్తంభాలు. ఇది ఇరాన్ నుంచి తీసుకొచ్చిన గొప్ప ఆర్కిటెక్చర్లతో ఇదైతే మొత్తం కట్టడం జరిగింది అనమాట. ఇప్పటికి కూడా సైంటిస్టులకు అంతేకందే అన్ని సంవత్సరాల క్రితం కట్టినా కానీ ఇప్పటికీ కూడా ఎలా అంత స్ట్రాంగ్ ఉందని చెప్పని. ఈ రోజుల్లో బిల్డింగ్స్ మనం చూసుకుంటే మాత్రం 100 సంవత్సరాలు ఉంటే అది గొప్ప విషయం. కానీ ఇది 400 సంవత్సరాల క్రితం కట్టి ఇప్పటికీ అంత స్ట్రాంగ్ ఉందంటే అప్పటి ఎంత ఇదిగా నాణ్యంగా కట్టారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇదంతా ఈ రకంగా అయితే నేను మీకు మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూపిపోతున్నాను చార్మినార్ మొత్తాన్ని. మనం లోపల కూడా వెళ్దాం, లోపల కూడా నేను మీకు చూపిపోతున్నాను. ఇంకా మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మనం ఇప్పుడు చార్మినార్కి వెళ్ళే దారిలో ఉన్నాం అనమాట. మీరు ఇప్పుడు చూసుకుంటే మాత్రం మీకు అటు ఇటు షాప్స్ కనిపిస్తున్నాయి కదా, అది వచ్చేపాటికి మదీనా మార్కెట్ అంటారు. ఇక్కడ అన్ని రకాల బట్టలు తక్కువ రేట్లోనే అవైలబిలిటీగా ఉంటాయి. హైదరాబాద్లో షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం ఇక్కడ మదీనా మార్కెట్లో షాపింగ్ చేయండి. ఇప్పుడు మీకు ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఈ ఆర్చ్ వచ్చేపాటికి మీరు చార్మినార్కి ఏ దారిలో వెళ్ళినా కానీ ఆ ఆర్చ్ అయితే మీకు కనిపించింది. 4 సైడ్స్ ఇలాంటి ఆర్చ్ అయితే ఉందన్నమాట చార్మినార్కి వెళ్ళే ముందు. ఫైనల్గా మనం చార్మినార్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. మీరు ఒకసారి చూసుకుంటే మాత్రం ఈ వీడియోలో ఈ మొత్తం పురాతన కాలం నాటి కట్టడాలు అయితే కనిపిస్తున్నాయి చూడండి. ఇవన్నీ ఇప్పుడు షాప్స్లో మార్చుకొని షాప్స్ పెట్టుకున్నారు, ఒక్కో షాపు. ఇవన్నీ పురాతన కాలం నాటి కట్టాలన్నమాట. ఇంకా మన చార్మినార్ గురించి తెలుసుకుంటే మాత్రం ఇది 1591 సంవత్సరంలో కట్టారు. అంటే 450 సంవత్సరాల పైన అయిందనమాట ఇప్పటికి. మనం ఇప్పుడు అక్కడికి వెళ్దాం, నేను మీకు అదంతా చూపిపోతున్నాను ఇప్పుడు దగ్గరికి వెళ్ళి. మనం ఈ చార్మినార్ చరిత్ర చూసుకుంటే మాత్రం ఈ చార్మినార్ నిర్మించడానికి అనేక రకమైన కారణాలు అయితే చెప్తారనమాట. కొంతమంది దీన్ని ప్లేగ్ వ్యాధి నిర్మూలనకు గుర్తుగా నిర్మించారు అప్పటి రాజు అని చెప్పి చెప్తారు. ఇంకా కొంతమంది అయితే తన భార్య భాగమతిని మొట్టమొదటిగా చూసిన ప్రదేశం ఇదని చెప్తారు. ఇంకా కొంతమంది కర్బల్లా యుద్ధంలో మొహమ్మద్ ప్రవక్త అల్లుడు చనిపోయారు కదా, ఆయన గుర్తుగా ఈ చార్మినార్ కట్టాలని చెప్తున్నారు. మరి అప్పటి రోజుల్లో మరి ఆ రాజు దేనికోసం కట్టాలంటే ఇప్పటికీ తెలీదు. దీన్ని రకరకాలుగా కారణాలతో అయితే చెప్పుకుంటారు అనమాట. దీన్ని కట్టడం వెనక కారణాలు అయితే ఈ చార్మినార్ కట్టడానికి అప్పట్లోనే 2 లక్షల బంగారు నాణేలు ఖర్చయినట్టుగా మన పూర్వీకులు చెప్పుకుంటూ వస్తున్నారు. మీరు ఇప్పుడు పైన చూసుకుంటే మాత్రం ఒక గడియారం కనిపిస్తుంది కదా, ఈ గడియారాన్ని అయితే లండన్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ చార్మినార్ దగ్గర అమర్చారన్నమాట. దీన్ని 1889 సంవత్సరంలో మొహమ్మద్ కులీ కుతుబ్ షా అయిన 6వ రాజు దీన్ని లండన్ నుంచి తెప్పించి ఇక్కడ అమర్చారు. 4 పక్కల 4 గడియారాలు అయితే ఉంటాయి.
మనం ఇప్పుడు చార్మినార్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. మీరు చూసుకున్నారు కదా, మధ్యలో క్లాక్ ఉంది. ఆ క్లాక్ని లండన్ నుంచి తీసుకొచ్చి 1880 సంవత్సరంలో పెట్టారనమాట. మీరు చూడండి, మొత్తం ఇటుపక్క చూసుకుంటే ప్రతిదీ ఇప్పుడు నేను ఈ సైడ్ నుంచి చూపిస్తున్నాను. రెండు వైపులా ఇప్పుడు 3 స్తంభాలు మీకు కనిపిస్తున్నాయి చూడండి. అటుపక్క 4 స్తంభాలు కనిపిస్తున్నాయి కదా. ఎటు చూసుకున్నా కానీ మనకు ఒకే రకంగా అయితే ఉండిద్ది చార్మినార్ అనేది. అంత నీట్గా అయితే కట్టారనమాట. అప్పట్లోనే అంత ఆర్కిటెక్చర్స్ ఉన్నారంటే ఇది గొప్ప విషయం. కానీ ఇన్ని సంవత్సరాలైనా కానీ అది చెక్కు చెదరకుండా అదే విధంగా కాపాడుకుంటూ తెలంగాణ గవర్నమెంట్ కూడా వస్తుంది. ఏమన్నా ఎప్పుడైనా అవసరం ఉంటే ఎప్పటికప్పుడు మరమ్మతులు చేపించడం అవన్నీ చేసుకుంటూ వస్తుంది అనమాట. ఇప్పుడు మనం పైకి ఎక్కుదాం, చార్మినార్ పైకి ఎక్కి అవన్నీ చూపిస్తాను. అంతేకాకుండా ఇక్కడ చార్మినార్ దగ్గరికి వచ్చేపాటికి మనకి ఫేమస్ ఈ OnePlus సెంట్లు అవన్నీ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంటాయి మార్కెట్లో. గాజులు కానీ ఏదైనా కానీ చాలా ఫేమస్ అనమాట. చార్మినార్ యొక్క పునాది రాయి చూసుకుంటే మాత్రం దాని మీద అప్పటి రాజు, ఓ నా ప్రభు ఈ నగరాన్ని ప్రజలతో నింపండి, నదిని చేపలతో నింపండి అని అక్కడ ఆ పునాది రాయి మీద అయితే రాశారనమాట. చార్మినార్ లోపలికి ఎంటర్ అయ్యాక ఒక చిన్న వాటర్ ఫౌంటైన్ అయితే ఉండేది. ఇది అప్పటి కాలం నాటి వాటర్ ఫౌంటైన్. మీరు చూసుకుంటే మాత్రం ఈ చార్మినార్ ఒకప్పుడు పిడుగుపాటుకు గురై ఒక స్తంభం కూలిపోయింది. మళ్ళీ దీన్ని మరమ్మతు చేసి దీన్ని మళ్ళీ నిర్మించారనమాట స్తంభాన్ని. మనం ఇది చార్మినార్ మధ్యలో అయితే ఉన్నాం. ఇప్పుడు పైన మీకు కనిపించేది డూమ్ అనమాట. మనం పైకి కూడా ఎక్కి నేను మీకు పైన చూపిస్తాను మొత్తం ఎలా ఉండిద్దని. మనం ఇప్పుడు చార్మినార్ పైకి అయితే వెక్కబోతున్నాం. ఇది మొత్తం వచ్చేపాటికి 4 ఫ్లోర్స్ అంత హైట్లో అయితే కట్టారనమాట. మీరు మెట్లు చూసుకోండి ఒకసారి ఎలా ఉన్నాయో. అప్పటి కాలం నాటి మెట్లు అనమాట. ఇవన్నీ రౌండ్గా పైకి ఉంటాయి మొత్తం. కిటికీలు ఇవన్నీ మొత్తం కిందకి వెళ్ళడానికి దారి ఉందలే కానీ ఎక్కడ, కాకపోతే ఇది మూసేసి ఉంది, గవర్నమెంట్ వాళ్ళు మూసేశారు అనమాట. ఈ కిందకి వెళ్తే మనకి చార్మినార్లో ఏమున్నాయో అవన్నీ తెలిస్తే కింద స్ప్రంగ్ ఉందని అయితే చెప్తా ఉంటారు. మరి అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. గోల్కొండ కోట నుంచి డైరెక్ట్ చార్మినార్ సొరంగాన్ని అయితే ఏర్పట్టుకున్నారు. ఇప్పుడు యుద్ధం టైంలో పారిపోవడానికి అని అయితే అన్నారు. చూడండి, ఇక్కడ కూడా సేమ్ పైప్ ఫ్లోర్కి ఎక్కే కూడా ఇక్కడ కూడా కిందకి అలాగే దారం చూడండి. ఈ దారి లోపలికి అయితే మూస్తుంది గవర్నమెంట్ వాళ్ళు. మరి లోపల ఏముందో అయితే మనకు తెలియదు, తాళం వేస్తుంది. ఫైనల్లీ మనం పైకి అయితే రీచ్ అయిపోయాం. ఇది ఇంకోటి ఉంది, కాకపోతే ఇది తాళాలు వేస్తారు ఇక్కడ పైకి వెళ్ళకుండా. ఫైనల్లీ మనం ఇప్పుడు లోపలికి వచ్చేసాం. ఇంకా అయితే అంత పైకి ఉంది, అది కూడా ఎక్కొచ్చు. కానీ ఇప్పుడు ఆపేశారు అనమాట గవర్నమెంట్ వాళ్ళు.
ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఇది వచ్చేపాటికి చార్మినార్ మార్కెట్ అనమాట. ఈ మార్కెట్లో వచ్చేపాటికి బ్యాంగిల్స్ అండ్ జ్యువెలరీ ఐటమ్స్ ఇంకా లేడీస్ డ్రెస్సెస్ ఇవన్నీ అవైలబిలిటీగా ఉంటాయి. నేను ఇది వచ్చేపాటికి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంతేకాకుండా మీకు పక్కన చూసుకుంటే మక్కా మసీద్ కనిపిస్తుంది కదా, మనమైతే ఇప్పుడు చార్మినార్ దిగేసి ఈ మక్కా మసీద్ దగ్గరికి అయితే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. నేను మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను మక్కా మసీద్ గురించి. లండన్ నుంచి గడియారాలు తెప్పించారన్నా కదా, అప్పటి మొహమ్మద్ కులీబ్ షా 6వ రాజు. ఆ గడియారాలు ఇవే. ఇప్పుడు లోపల పక్కన నేను వెళ్ళినప్పుడు అయితే డోర్ ఓపెన్ చేసి దాన్ని స్క్రూ అయితే టైట్ చేస్తున్నారనమాట. ఆ గడియారం ఉంది. యాక్చువల్గా మీరు ఇప్పుడు తాళాలు వేసి ఉన్న చూడండి, అది ఎదవరకు అయితే మొత్తం అలౌడ్ ఉండేదంట పై వరకు. కానీ కొంతమంది పై నుంచి దూకి సూసైడ్ చేసుకోవడం వల్ల అవన్నీ తాళాలు వేస్తారంట. కానీ చార్మినార్ గురించి కొన్ని మనకు తెలియని రహస్యాలు, కొన్ని కాదు చాలా వరకు తెలియని రహస్యాలు అలానే ఉండిపోయినాయి. అంటే ఇక్కడి నుంచి గుహ ఉందంటారు గోల్కొండ వరకు. రాజు పారిపోవడానికి ఎప్పుడైనా యుద్ధ సమయంలో పారిపోవడానికి ఇక్కడి నుంచి అక్కడికి ఆ దారి గుండా వెళ్ళేవాళ్ళు అని చెప్పి అంటారు. కానీ అవన్నీ ఇప్పటికీ ఈ రోజుకి కూడా మిస్టరీగానే ఉన్నాయి. ఎవరు కూడా ఇప్పుడు గుహ గురించి తెలుసుకోలేదంట. మరి తెలుసుకొని కూడా బయటికి రానివ్వలేదా, నిజంగానే తెలుసుకోలేదా అనేది అదొక క్వశ్చన్ మార్క్ అనమాట ఈ చార్మినార్ గురించి చెప్పాలంటే మాత్రం. నేను ఇప్పుడు చార్మినార్ పక్కనే ఉన్న మక్కా మసీద్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాను. ఆ మక్కా మసీద్ దగ్గర నుంచి కూడా నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి వీడియో అయితే ఫుల్గా చూడండి. ఇప్పుడు మక్కా మసీద్ లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. లోపల ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఫ్రెష్ వాటర్ లేక్ అయితే ఒక ఉంది చూడండి. ఇదంతా నమాజ్ చేసే ముందు వజూ చేసుకోవడానికి అయితే ఇది చేస్తారనమాట. కింద ఇక్కడ రాళ్ళు ఉన్నాయి కదా ప్లేట్లో, దాని మీద కూర్చొని ఆ వాటర్తో వజూ చేసుకుంటారు. చూడండి మొత్తం ఫ్రెష్ వాటర్. మక్కా మసీద్ చరిత్ర చూసుకుంటే మాత్రం దీన్ని మొట్టమొదటిగా మొదలుపెట్టింది మొహమ్మద్ కులీబ్ షా. దీన్ని మొత్తం పూర్తి చేయడానికి వచ్చిన సమయం 77 సంవత్సరాలు పట్టింది. ఒకేసారి 10,000 మంది ఇందులో నమాజ్ చేసుకోవడానికి అయితే వీలుబాటు ఉంది. దీన్ని పూర్తి చేసిన వ్యక్తి మాత్రం ఔరంగజేబు. 77 సంవత్సరాల పాటు కనీసం 8,000 మంది పనులతో ఈ మక్కా మసీద్ అయితే పూర్తి చేశారు. ఈ మసీదు మన భారతదేశంలో అత్యంత పెద్ద మసీదుల్లో ఇది కూడా ఒకటి. దీన్ని కట్టడానికి అయితే లోకల్ గ్రానైట్ స్టోన్స్ యూజ్ చేశారు. నేను మీకు ఇప్పుడు లోపల సమాధులు ఉన్నాయి, అప్పటి రాజుల కాలం ఉన్నట్టు వంశీయులది. ఆ సమాధులు కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. మనం మక్కా మసీద్లోకి ఎంటర్ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్లో అయితే ఇలా కనిపిస్తాయి. ఇవన్నీ సమాధులు అంట. అంటే అప్పటి కాలం రాజులు వాళ్ళ వంశీయులు ఉంటారు కదా, వంశీయులు అందరి రాజులు సమాధి అంట. ఇది వచ్చేపాటికి రాణిగారిది అంట సమాధి. రాణిగారి సమాధి ఇది. మొత్తం వచ్చేపాటికి వాళ్ళ వంశీయుల సమాధులు మొత్తం ఆ బార్ నుంచి ఈ బార్ దాకా చూడండి మీకు కనిపిస్తుంది ఉండే అవన్నీ. ఇది సమాధి చూసుకుంటే మాత్రం పైన ఇలాగా ఇది వచ్చింది కదా, ఇది మగవారి సమాధి అంట. ఇంకా ఏమీ రాకపోతే అది ఆడవాళ్ళ సమాధి అంట. ఈ మొత్తం అక్కడ నిజాం నవాబులు ఉంటారు కదా, ఆ వంశీయులే మొత్తం. మొన్న మధ్య కూడా రీసెంట్గా ఒకరిని కూడా తీసుకొచ్చి సమాధి చేశారంట. ఇక్కడ చిన్నగా ఉన్నాయి చూడండి. ఇవి వచ్చేపాటికి చిన్నపిల్లల సమాధులు. ఇదిగోండి ఇది అబ్బాయి మగవారి సమాధి, ఇది లేడీస్, ఇద్దరు చిన్నపిల్లల సమాధులు. ఇవన్నీ అంటే మనం సైజ్ బట్టి అక్కడ తెలుసుకోవచ్చు అనమాట. మొత్తం ఇది వచ్చేపాటికి లేడీస్ది సమాధి, ఇది కూడా లేడీస్ది. ఆ చివరికి వచ్చేపాటికి చూడండి జెంట్స్వి ఉన్నాయి సమాధులు. ఇక్కడ మొత్తం ఆ వంశీయులు ఇప్పటికీ కొంతమంది బతికే ఉన్నారంట. వాళ్ళు కూడా చనిపోయినప్పుడు వాళ్ళను కూడా తీసుకొచ్చి ఇదే ప్లేస్లో సమాధి చేస్తారంట. ఈ విధంగా అయితే మక్కా మసీద్లో మనం చూడగలం మొత్తం. ఇదిగోండి మొత్తం మక్కా మసీద్ మినార్లు అవన్నీ.
అందరితో చార్మినార్ వీడియో అయితే పూర్తయింది. ఇంకా మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి.